ఓం శ్రీ సాయి రామ్ అండి. పేర్ల పద్మ అండి. మేము బీపీఎల్లో పనిచేసేవాళ్ళం అండి. సర్వీస్కి అన్నిటికీ వెళ్ళేవాళ్ళం. పుట్టపర్తి 6 బ్యాచ్ ఉన్నామండి. అందరం ఒకేసారి వెళ్ళేవాళ్ళం సర్వీస్కి. ఎక్కడ ఊరికి ఏది పడితే వాళ్ళం చేసేవాళ్ళం. సీతమ్మ గారు ఉండేదండి. ఏదైనా మాట్లాడితే ఒప్పుకునేది కాదు. షెడ్లో గొడవ చేయకుండా పండుకోండి అనేది. మేమేం చేసేవాళ్ళం, ముసుగులు పెట్టి మాట్లాడేవాళ్ళం. ముసుగు వేసుకొని మాట్లాడుకునేవాళ్ళం. అయినా కూడా కనిపెట్టేది సీతమ్మ గారు. మీరు పొద్దున్నే లేవాలి, మాట్లాడొద్దు అనేది. ఏదన్నా ఉంటే పొద్దున్న మాట్లాడుకోవాలి అనేది. మళ్ళీ కాలనీలో మేము కూడా పచ్చళ్ళు, పిండి వంటలు అమ్మేవాళ్ళం అండి. అమ్మిన డబ్బులు ముందు ₹5, తలా ₹5 వేసుకొని పొటాటా తెచ్చామండి. పొటాటా తెచ్చి దాన్ని చిప్స్ లాగా తయారు చేసి అవి అమ్మామండి. 3 లక్షల దాకా చేసామండి. ఖర్చులు బాగా 3 లక్షల దాకా అయినాయి. అవి ఏం చేసాం, కుట్టు మిషన్లు మా కాలనీలో చాలా మంది ఇళ్లలో ఉన్నాయి. ఈ కుట్టు మిషన్లు అన్నీ తీసుకెళ్ళి స్కూల్లో పెట్టేవాళ్ళం. కొంతమంది అడిగితే ఇచ్చారు, కొంతమంది కొంచెం రేటుకి ఇచ్చేవాళ్ళం. ఈ స్కూల్లో పెట్టాక అది 4 గంటలకి స్కూల్ వదిలిపెట్టాక పిల్లలకి తల్లికి నేర్పించేవాళ్ళం కుట్టు మిషన్. అలా ఒక టీచర్ని పెట్టి నేర్పించాం. ఈ ఆదాయం మేము నెల మా కష్టపడ్డ డబ్బులే ఇచ్చేవాళ్ళం. మగవాళ్ళని అడిగేవాళ్ళం కాదు. ఇంత జీతం అని ఇచ్చేవాళ్ళం. ఇప్పటికీ కుట్టు మిషన్లు స్కూల్లో నడుస్తాను ఉన్నాయండి. 4 గంటల స్కూల్ అయ్యగానే వాళ్ళు వస్తారు, వచ్చి నేర్చుకునేవాళ్ళు అనమాట. సత్యసాయి మోడల్ స్కూల్ అండి. ఆ స్కూల్లోనే పెట్టేవాళ్ళం. స్వామి స్కూల్లోనే పెట్టేవాళ్ళం. సాయంత్రం వీళ్ళు వచ్చి నేర్చుకునేవాళ్ళు. పిల్లలు తల్లులు వచ్చి నేర్చుకునేవాళ్ళు. ఎప్పుడన్నా టీచర్స్ రాపోయినా కూడా మమ్మల్ని వీళ్ళు రమ్మనేవాళ్ళు. వాళ్ళు సెలవు కనుక ఏదైనా పెడితే ఈ స్కూల్కి రావాలి, ఈరోజు ఇది చెప్పాలి, స్కూల్లో చెప్పాలి, పిల్లలకి పాఠాలు అవి చెప్పాలి, 1 గంట రమ్మని పిలిచేవాళ్ళు టీచర్స్. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలాగే వెళ్ళేవాళ్ళం అనమాట. ఎంత వర్షం వచ్చినా ఏది వచ్చినా వెళ్ళేవాళ్ళం. అప్పుడు మేము నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళం అండి. మాకు బండ్లు కానీ ఏది కానీ లేదు. గేట్ వరకునే మాకు ఏదైనా అవకాశం ఉండేది. అక్కడ నుంచి 1 కిలోమీటర్కి ఎక్కువనే ఉంటుంది, నడిచి వెళ్ళేవాళ్ళం. అట్లాగా వెళ్ళి వచ్చేవాళ్ళం అనమాట. బాగుండేదండి మాకు అక్కడ మట్టికి. అక్కడ నుంచి వచ్చిన తర్వాత పిండి వంటలు ఇవన్నీ చేసేవాళ్ళం. అన్నీ కూడా మాకు పొయ్యి దగ్గర అయిపోయాయండి. ఒక చట్నీలు ఒకటే ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళం. మాకు కావాలని వాళ్ళు వచ్చి ముందే కూర్చొని తీసుకొని వెళ్ళేవాళ్ళు. చేసామన్నమాట. మగవాళ్ళని మట్టుకు ₹1 కూడా అడిగేవాళ్ళం కాదు. మోడల్ స్కూల్లో కూడా అండి కల్పన అన్న తను చెప్పేదండి, బాలి క్లాస్ చెప్పేది. ఉషా అనే తను చెప్పేది. తనకి సాయంగా మేము కూడా వెళ్ళేవాళ్ళం పక్కన. అంటే ఒకళ్ళు వెళ్ళకోకుండా అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి స్కూల్లో బాలి క్లాస్ చెప్పేవాళ్ళు. అలాగే చెప్పిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఒక సబ్జెక్ట్ లాగా ఒక అరగంట స్కూల్లో టీచర్స్నే చెప్పమని వాళ్ళకు కూడా అలవాటు చేసి అలాగా స్కూల్లో చెప్పేవాళ్ళు. భద్రాచలంలో పుష్కర సేవకి వెళ్ళేవాళ్ళం అండి. మెయిన్ గుళ్ళో పడేది, ఒక్కోసారి లైన్లో పంపించేవాళ్ళం. అట్లాగా గోదావరి ఒడ్డున పడేది. అది పుష్కర దానికి రోజు వెళ్ళాం. 12 రోజులు కూడా రోజు వెళ్ళేవాళ్ళం. పొద్దున్నే 6 గంటలకు మాకు బస్సు ఉంటుందండి. ఆ బస్సుకి పోయి 9:30కి లాస్ట్ బస్సు. ఆ బస్సుకి వచ్చేవాళ్ళం. వాళ్ళు అనేవాళ్ళు, మళ్ళీ మీరు పొద్దున్నే వస్తారండి. మేము వస్తామండి పొద్దున్నే అని. ఒక్కొక్కసారి ఆటో మాట్లాడుకొని కూడా 5 గంటలకు కూడా వెళ్ళేవాళ్ళం. ఫస్ట్ 2 రోజులు బస్కి వచ్చాము, టైం సరిపోవట్లేదంటే మళ్ళీ 5 గంటలకు వెళ్ళేవాళ్ళం అనమాట. 5 వరకు భద్రాచలంలో ఉండేవాళ్ళం లైన్ పంపించడానికి. దీనికి కూడా వెళ్ళేవాళ్ళం అండి. శ్రీరామ్కి ఏ కార్యక్రమాలకైనా రాముల వారి దానికి వెళ్ళేవాళ్ళం. హుండీ లెక్కింపుకి కానీ వెళ్ళేవాళ్ళం. సమితి వాటికి కూడా వెళ్ళేవాళ్ళం అంట. మా సమితి వాళ్ళ సమితిలో ఏమైనా జరిగితే భద్రాచలంలో సమితిలో ఏది జరిగినా మా సమితి నుంచి అందరం వెళ్ళేవాళ్ళం. వాళ్ళు కూడా మా సమితిలో ఏదైనా జరిగితే అన్నిటికి వచ్చేవాళ్ళు. దేనికైనా వాళ్ళు మేము అది మన సమితి కాదని మేము అనుకునేవాళ్ళం కాదు, వాళ్ళు అనుకునేవాళ్ళం కాదు. అందరం కూడా కలిసి చేసేవాళ్ళం. బీపీఎల్లో కూడా ఏ ప్రోగ్రాం జరిగినా 12 గంటల భజన కానీ 24 గంటల భజన కానీ ఈ అన్నిటికీ అఖండ భజనలకి అన్నిటికి కూడా వాళ్ళు వచ్చేవాళ్ళు, మేము వెళ్ళేవాళ్ళం అనమాట. ఇప్పుడు కాలనీలోనండి అందరు ఇంటింటికి వెళ్ళి మేము ఇలాగా పానకం చేస్తున్నామండి రాముల వారి పెళ్ళికి. మాకు కొంచెం బెల్లం మీకు చేతనైంది ½ కేజీ ఇచ్చినా మేము తీసుకెళ్తామని అలాగా
నలుగురు ఐదుగురు చెప్తే అలాగా ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు చెప్పుకొని మగోళ్ళు వెళ్ళేవాళ్ళు. ఫలానోళ్ళు ఇస్తానన్నారండి తీసుకురండి అంటే మిరియాల పొడి కూడా ఇచ్చేవాళ్ళు. అయితే అది ఏం చేసేవాళ్ళం, సారపాకలో ఎంటర్స్ బ్రిడ్జి ఎక్కే దగ్గర ఒక 5-6 డ్రమ్ములకి 200 లీటర్లు డ్రమ్ములకి కలిపి సారపాక వాళ్ళు మేము కూడా అందరం కలిసి చేసి కలిపి వచ్చేవాళ్ళం అనమాట. బెల్లం అంతా తురుముకొని నైట్ పూటే బెల్లం అంతా తయారు చేసుకునేవాళ్ళం. తెల్లారి పొద్దున మళ్ళీ 6 గంటల నుంచే వెళ్ళేవాళ్ళం ఆ సేవకు కూడా. ఎక్కువగా అండి మా సమితిలో ఆడవాళ్ళమే ఎక్కువ చేసామండి, మగవాళ్ళు తక్కువ. వాళ్ళు డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు, వెళ్ళినా కూడా లోటు లేకుండా చేసేవాళ్ళం. దేనికైనా కుదిరినప్పుడు అన్ని చేసేవాళ్ళం. సామ్ సర్వీస్ క్యాంటీన్ చేసాము, హాస్పిటల్ చేసామండి. 2 హాస్పిటల్లో చేసాం. ఇక్కడ చేసాం, అక్కడ ప్రశాంతి నిలయంలో కూడా చేసాము. ఎక్కువగా క్యాంటీన్ 4-5 సార్లు చేసామండి. స్వామి 5-6 సార్లు పాద నమస్కారాలు ఇచ్చారు. కాలనీలో కూడా పిల్లల్ని, ఇంటర్ చదివే పిల్లల్ని, డిగ్రీ చదివే పిల్లల్ని అలాగే తీసుకెళ్లేవాళ్ళం. మాతోటి వాళ్ళు తల్లిదండ్రులు కూడా నమ్మి పంపించేవాళ్ళు. మా పాపకి చీర కట్టుకోవటం రాదండి అది ఇదని, మీకు ఎందుకంటే మేము కడతామని తీసుకెళ్లేవాళ్ళం. పోయినప్పుడల్లా 4-5 పిల్లగాళ్ళని తీసుకెళ్లేవాళ్ళం సర్వీస్కి. ఒక 18 సంవత్సరాలు వచ్చాక వాళ్ళని కూడా తీసుకెళ్ళాం. బాగా చేసేవాళ్ళు పిల్లలు కూడా. సాయంత్రం అయ్యేటవరకు ఒక్కొక్క పిల్లలు అన్ని పిన్నులు కూడా వీక్కొని చీర జారిపోయి అలాగేమో ప్రశాంతి నిలయంలో వేసేవాళ్ళు. చిన్నపిల్లలుగా ఎక్కువ నిలయంలో వేసేవాళ్ళు. నేను కూడా 2-3 సార్లు నిలయంలో చేశాను. ఇది కూడా లేదండి, పూర్ణచంద్రరావు ఆల్టో కూడా లేదండి. మేము ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు మామూలుగా గచ్చులాగానే ఉండేది. తర్వాత అన్ని స్వామికి ఇప్పుడు చాలా బాగా ఉన్నాయండి. అప్పటికి మేము పోయిన కొత్తలో చూసిన దానికి పుట్టపర్తి మళ్ళీ ఇప్పుడు చూస్తే చాలా మార్పు వచ్చిందండి. అసలు అప్పుడుదైనా ఈ పుట్టపర్తి అనేటట్టు ఉందండి. బాగా చేశారండి. బాగా స్వామిది సాయి కులవంతు హాల్ లేదండి. మేము స్టార్టింగ్ వెళ్ళినప్పుడు క్యాంటీన్లోంచి గబగబా వెళ్ళే వాళ్ళం. స్వామి వచ్చారంటే ఒక 5 నిమిషాలు మాకు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, మళ్ళీ వెంటనే రావాలని చెప్పేవాళ్ళు. అక్కడ ఒక 2-3 మామగారులు ఉండేవాళ్ళు. కొంచెం వాళ్ళు గట్టిగానే ఉండేవాళ్ళు, స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. బయటకి ఎక్కువ పోనిచ్చేవాళ్ళు కాదు. సోమవారం కూడా కిటికీల నుంచి కూడా చూడనిచ్చేవాళ్ళు. కావాలంటే మిమ్మల్ని ఒక 2 నిమిషాలు మేము అక్కడికి పంపిస్తాం, వెంటనే చూసేసి వెంటనే రావాలి అని చెప్పేవాళ్ళు ఆ మామగారులు. బాగా మమ్మల్ని కూడా మంచిగా చూసుకునేవాళ్ళు. లాస్ట్ రోజు వెళ్తున్నాం సాయిరామ్ అంటే మళ్ళీ రండి అమ్మా, మీరు సర్వీస్ బాగా చేశారు అని చెప్పేవాళ్ళండి. పిల్లల్ని ఎక్కువగా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ మా అత్తగారి ఇంట్లో కానీ వదిలేసి వెళ్ళేవాళ్ళం అండి. చిన్నపిల్లగాళ్ళు అయినా కూడా సర్వీస్ అంటే వదిలిపెట్టేవాళ్ళం కాదండి, వెళ్ళేవాళ్ళం అండి. బాగానే చాలాసార్లు వెళ్ళేవాళ్ళం. ఇక్కడన్నా అక్కడన్నా వదిలేసి పిల్లగాళ్ళని మళ్ళీ వచ్చేటప్పుడు దారిలో డోర్నకల్లని ఉండేది, అక్కడ దిగి మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి మా పిల్లగాళ్ళని తీసుకొని వచ్చేవాళ్ళం అన్నమాట. నేను 10 రోజులు పోయినా కూడా మా వాళ్ళు బాగానే అత్తగారి ఇంట్లోనైనా చేసేవాళ్ళు, మా అమ్మ వాళ్ళ ఇంట్లోనైనా చేసేవాళ్ళు అనమాట. సర్వీస్కి వెళ్తే ఎందుకు వెళ్ళామని అడిగేవాళ్ళు కాదు. పిల్లల్ని ఎందుకు చిన్నపిల్లగాళ్ళని వదిలేసి వెళ్తున్నాం అని కూడా అనేవాళ్ళు కాదండి. వాళ్ళు కూడా నాకు బాగానే చూసారండి పిల్లల్ని కూడా. ఒక ట్రైన్ కొత్తగూడెం వాళ్ళు, బీపీఎల్, మన భద్రాచలం వీళ్ళంతా కలిసి ఒక ట్రైన్ వేసారండి. దానివల్ల వేసారు. అయితే అది స్పెషల్ ట్రైన్ వల్ల మాకు లేట్ అయిపోయింది. లేట్ అయిపోతే స్వామి మాకు భోజనాలు పంపించారండి మధ్యలో దారిలోకి. ఈ పిల్లలు నిన్న బయలుదేరారు ఇంతవరకు రాలేదని ట్రైన్ మొత్తానికి భోజనాలు పంపించారు, ప్యాకెట్లు. అందరూ అయ్యో స్వామి, అప్పుడు కొత్త వాళ్ళందరూ చాలా మందిని తీసుకెళ్ళామండి. అంటే ఇంత బాగా చేశారు స్వామి అని భోజనాలు కూడా పంపించారు మనకి అని చెప్పారు. స్వామి ఇలా అయ్యారు అనగానే వెళ్ళామండి, పుట్టపర్తి వెళ్ళాం. వెళ్ళి 1 రోజు 2 రోజులు ఉన్నాం. మళ్ళీ స్వామి వర్ధంతికి కూడా వెళ్ళాం అనమాట. అప్పుడు మా కోడల్ని కూడా, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, కుదిరింది, మా కోడల్ని కూడా తీసుకొని వెళ్ళాం అనమాట. మా అల్లుడిని కానీ, మా పిల్లల్ని కానీ, మా తోటి కోడళ్ళని కానీ, మా ఇంట్లో కుటుంబం మొత్తాన్ని కూడా మేము ఫస్ట్ వెళ్ళి అందరినీ రాండి పుట్టపర్తి రండి బాగుంటుంది చూద్దరు ఒకసారి రండి అని అందరినీ కూడా తీసుకెళ్ళాము. ఇంకా వాళ్ళే మళ్ళీ కూడా వెళ్తున్నారు, ఇప్పటికి కూడా వాళ్ళు కూడా వెళ్తున్నారు అనమాట. ఇటువాళ్ళని అటువాళ్ళని, మా అమ్మ వాళ్ళని, మా అత్తగారు వాళ్ళు వాళ్ళని అందరినీ కూడా తీసుకెళ్ళాం. ఇట్లా ఉంటుంది, మీరు చూస్తేనే మీకు తెలుసుద్ది, అది చెప్తే అది 1 రోజులో అవ్వదు అని వీళ్ళని కూడా తీసుకెళ్ళాం అనమాట. స్వామి బర్త్డేలకి అరిసెలు కానీ
లడ్డు కానీ గజ్జికాయలు కానీ ఇవన్నీ ఒక్కొక్క బర్త్డేకి అక్కడ వాళ్ళు మాకు చెప్పేవాళ్ళు ఇవి చెయ్యాలండి, ఇన్ని వందలు పంపాలని. అట్లాగనే అన్ని పెట్టి పంపించేవాళ్ళం. చట్నీల కాడ నుంచి కూడా పెట్టాం. మామిడికాయలు మాకు కాలనీలో ఫ్రీగానే ఉండేయండి, మేము ఎన్నడూ ఏది కొనలేదు. నిమ్మకాయలు కానీ మామిడికాయలు కానీ ఇవన్నీ కూడా చట్నీలు చేసి సీతమ్మ గారు చెప్పేది మా సమితికి వచ్చి, ఇట్లాగా ఇన్ని చెయ్యాలండి, ఇన్ని తయారు చేయాలి, ఇన్ని బకెట్లు పంపాలి, మీ సమితి నుంచి ఇన్ని రావాలి, మీరేం చేస్తారో మాకు తెలియదు, ఆ టైం వరకు మేము వచ్చి కలెక్షన్ చేసుకొని వెళ్తామని చెప్పేవాళ్ళం. ఆ టైం వరకు కరెక్ట్గా చేసి పంపించేవాళ్ళం. స్వీట్లు ఏ స్వీట్ అడిగితే ఆ స్వీట్ పంపించేవాళ్ళం అండి. ఎక్కువగా లడ్డు అరిసెలు ఇవి బాగా పంపించేవాళ్ళం. బర్త్డేలకు గినక అందరూ షాపుల నుంచి తెచ్చేవాళ్ళు, కానీ బర్త్డేలు కానీ స్వామి దంతికి కానీ మామూలుగా ఈశ్వరామ దానికి కానీ మేమే ఇంట్లో తయారు చేసి ప్రసాదం పెట్టేవాళ్ళం అండి. ఎప్పుడు కూడా షాప్లోంచి తెద్దామనే ఆలోచన రాబోయేది. ఏదైనా మేము ఒక 6-7 ఉన్నాం లేడీస్, మేమే అనుకొని మేమే చేసేవాళ్ళం. ఒక ఇంట్లో చేసేవాళ్ళం, ఎక్కువగా మా ఇంట్లోనే చేసేవాళ్ళం అండి. లేకపోతే ఇంకొక వేరే వాళ్ళ ఇల్లు ఉంది, వాళ్ళ ఇంట్లో చేసేవాళ్ళం. మా ఎంప్లాయీస్ కాలనీలోనైతే బాగా వచ్చేవాళ్ళు హెల్ప్ చేయటానికి, బయట వాళ్ళు కూడా. మేము కూడా చేస్తామండి, మాకు కూడా చెప్పండి సర్వీసు, ఇట్లా వచ్చేవాళ్ళం అనమాట. అందుకోసం ఎక్కువగా ఎంప్లాయీస్ కాలనీలో చేసేవాళ్ళం. మేము 2016లో పణితాపురం వచ్చామండి, రిటైర్డ్ అయ్యి పణితాపురం వచ్చాం. వచ్చిన తర్వాత మా అత్తగారు మా మామగారిని కూడా మేమే మా ఇంటికే తీసుకొచ్చుకొని ఇక్కడే చూస్తున్నాం అనమాట. వాళ్ళది పక్కనే సొంతిల్లు, వాళ్ళకి మాకు గోడ అడ్డం అనమాట. వాళ్ళు కొంచెం వయసు అయిపోయిందండి, సరే అని ఇక్కడికే తీసుకొచ్చాం. ఈయన మా వారు కూడా నన్ను అడగలేదండి, ఏమే మన ఇంటికి తీసుకొద్దాము మా అమ్మ నాన్న అడగలేదు. అంటే నేనన్నా తీసుకురండి మన ఇంట్లో నేను చూస్తాను, కానీ మన ఇంట్లో భోజనం చేస్తారు, టిఫిన్ చేస్తారు, స్నానాలు అన్నీ కూడా ఇక్కడ చేస్తారు, వాళ్ళ సొంత ఇంట్లో పండుకోవాలన్న. ఎందుకన్నానంటే రేపు నాతోటి ఎవరైనా మాట్లాడిన వాళ్ళు వస్తారు, వాళ్ళు మా అమ్మని చూడటానికి రాలేదు, మా నాన్న చూడటానికి పోలేదు అనుకోకుండా వాళ్ళ సొంత ఇంట్లో ఉండమని అన్నాం అనమాట. ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. అట్లాగా 1 సంవత్సరం అయ్యాక వాళ్ళు మంచంలో పడరండి, మొత్తం అన్ని చేసేవాళ్ళం అన్నమాట. అసలు లేచి తిరిగేవాళ్ళు కాదు. వాళ్ళు అయిపోయిన తర్వాత అండి మా నాన్నగారికి కూడా కాలు ఇరిగింది. ఈయన ఏం మాట్లాడలేదండి, ఖమ్మం తీసుకొచ్చారు మా నాన్నగారిని. తీసుకొస్తే నేను ఇంటికి తీసుకొని వచ్చా, మా ఇంటికి తీసుకొని వచ్చా. మరి మీ అమ్మ నాన్న ఎందుకు తీసుకొచ్చామని మా వారైతే ఏం అనలేదు ఇంతవరకు కూడా. వాళ్ళకి 1 సంవత్సరం ఉంచుకున్న తర్వాత మా వారికి కూడా కాలు ఇరిగింది. ఇక వాళ్ళు మా అన్నయ్య తీసుకొని వెళ్ళాడు, మా వదిన లేదు, మా అన్నయ్య తీసుకొని వాళ్ళ పిల్లలు చూస్తున్నారు ఇప్పుడు. అట్లాగా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా గుళ్ళో రామాలయంలో కుంకుమ పూజలు అవి చేసేవాళ్ళం. ఖమ్మం సమితికి వెళ్తాం అనమాట. 9 ఏళ్ళ నుంచి కూడా ఈ సర్వీసే ఎక్కువైపోయింది, ఇంట్లో సర్వీస్ ఎక్కువైపోయింది. దానివల్ల వెళ్ళలేకపోయాం. ఇగో ఇప్పుడు మళ్ళీ మన రామాలయంకి అక్షింతలు మా బజారు మా దగ్గర మా ఇళ్ళమ్మటి వాళ్ళందరినీ ఒక 12 మందిని రామాలయం అక్షింతలు కలపటానికి తీసుకెళ్ళా. ప్యాకెట్లు చేయటానికి ముత్యం వేసి ప్యాకింగ్ చేయాలి, దాన్ని తీసుకెళ్ళాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఖమ్మం సమితి వాళ్ళు వచ్చారండి. 2-3 సార్లు మెడికల్ క్యాంపు పెట్టారు. అందరికి ఊర్లో సాటింపు చేసాము, అక్కడక్కడ చెప్పాము. ఇట్లాగా స్వామివారిని పల్లకి సేవ తీసుకొచ్చారు, పల్లకి సేవ చేసేవాళ్ళం. కార్తీక మాసంలో శ్రావణ మాసంలో గుళ్ళోనైతే చేస్తున్నారండి, గుడికి వస్తున్నారు వాళ్ళు. మేము అందరూ వాళ్ళ ముందు రోజు చెప్తారు, ఇలా పలానా టైంకి వస్తామని. వచ్చినప్పుడు చేస్తున్నామండి. ఊళ్ళో కూడా 2-3 సార్లు నగర సంకీర్తన పెట్టారండి. మాకు స్వామి వల్ల ఇలాగ మా పిల్లలకు కానీ మాకు కానీ బాగున్నామండి. ఆరోగ్యాలు అయితే అయితే అన్నీ మంచిగా ఉన్నాయి స్వామి దయ వల్ల. మా బాబు వైజాగ్లో చేస్తాడు, పాప వాళ్ళ ఆయన ఖమ్మంలో చేస్తారు. మనవాళ్ళు మనవరాళ్ళు నాకు. పాపకు పాప బాబు, బాబుకి ఒక బాబు. ఆ బాబు 5వ తరగతి అయిపోయిందండి, 6లోకి వస్తాడు ఇప్పుడు. మా కోళ్ళైనా మా అల్లుడైనా ఇంతవరకు మీరు ఇది చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని అడిగేవాళ్ళు కాదండి. వాళ్ళు కూడా సర్వీస్ రూట్లోకి వచ్చారు. జై సాయిరామ్ అండి.